హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథో స్టాక్స్. వీకెండ్ వచ్చేసింది. ఈ వారం టాలీవుడ్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. కొన్ని మూవీస్ రిలీజ్ కాకుండానే కోట్ల బిజినెస్ చేశాయి. కొన్ని మూవీస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంకొన్ని స్టార్ హీరోస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. సో ఈ వీడియోలో ఈ వారం జరిగిన టాప్ 10 టాలీవుడ్ అప్డేట్స్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ అందరికీ సర్ప్రైజ్ చేస్తుంది. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్ స్టార్ట్ ది వీడియో. ముందుగా వరుణ్ తేజ్ మూవీ కొరియన్ కనకరాజు అప్డేట్. ఈ సినిమా రిలీజ్ కాకుండానే అరౌండ్ 26 crores నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయిందని ఇండస్ట్రీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా ప్రొడ్యూసర్కి ఆల్రెడీ మంచి రికవరీ వచ్చేసినట్టే. ఇప్పుడు అందరికీ ఒకే డౌట్, థియేటర్లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తారని. అది చూడాలి. నెక్స్ట్ అఖిల్ అక్కినేని లెనిన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్గా రన్ కంటిన్యూ అవుతుంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా కలెక్షన్స్ ఆల్మోస్ట్ 47 crores రీచ్ అయ్యాయి. అఖిల్ కెరియర్లో ఇది ఒక ఇంపార్టెంట్ సక్సెస్ అని చెప్పాలి. లాంగ్ రన్లో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. కింగ్ నాగార్జున రీసెంట్గా ఒక మంచి పాయింట్ చెప్పారు. మూవీస్ని లాస్ట్ మినిట్లో పోస్ట్పోన్ చేయకుండా ప్రొడక్షన్ కంప్లీట్ చేసి అనౌన్స్డ్ డేట్కి రిలీజ్ చేస్తే ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని చెప్పారు. పర్సనల్లీ ఇది చాలా కరెక్ట్ పాయింట్. మీ ఒపీనియన్ ఏంటి? కమిటీ కుర్రోళ్ళు టీమ్కి కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమా 2 నేషనల్ అవార్డ్స్ గెలిచింది. ఎస్పెషల్లీ టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం బెస్ట్ మేకప్ కేటగిరీలో నేషనల్ అవార్డు రావడం స్పెషల్. ఎంటైర్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్. నాని అప్కమింగ్ మూవీ ది ప్యారడైస్. సినిమా రిలీజ్ కాకుండానే నిజాం థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ప్రైస్కి సెల్ అయ్యాయని టాక్. నాని లైనప్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ పీక్స్లో ఉన్నాయి. సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా? వెయిట్ చేద్దాం. అల్లు అర్జున్ మూవీ రాకా గురించి ఇంట్రెస్టింగ్ బస్. దీపికా పదుకొనే యాక్షన్ సీక్వెన్సెస్లో కనిపిస్తుందని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, కానీ సోషల్ మీడియాలో ఈ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే క్లారిటీ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ షూటింగ్ ఫుల్ స్వింగ్లో కంటిన్యూ అవుతుంది. రీసెంట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో కంప్లీట్ అయిందని రిపోర్ట్స్ వచ్చాయి. ఫ్యాన్స్ అందరికీ ఇప్పుడు ఒకటే వెయిటింగ్, టీజర్ ఎప్పుడు. మాస్ మహారాజా రవితేజ ఇర్మోడే మూవీ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. యూజువల్లీ డబ్బింగ్ స్టార్ట్ అయితే సినిమా ఫైనల్ స్టేజ్లోకి వచ్చినట్టే, కాబట్టి రిలీజ్ డేట్ అప్డేట్ కూడా తొందరలో రావచ్చు. బాలకృష్ణ మూవీస్ NBK11 అండ్ వృషకర్మ ఓటీటీ రైట్స్ ZEE5 ఎక్వైర్ చేసిందని టాక్స్. థియేటర్ రిలీజ్ తర్వాత ZEE5లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్, ప్రభాస్ అండ్ యష్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ ఇప్పుడు రిలీజ్ డేట్స్ని చాలా ముందుగానే కన్ఫర్మ్ చేశారు. దీనివల్ల అన్నెసెసరీ బాక్స్ ఆఫీస్ క్లాషెస్ తగ్గుతాయి. ప్రమోషన్స్ కూడా బెటర్ ప్లానింగ్తో చేయొచ్చు. ఆడియన్స్కి కూడా క్లారిటీ ఉంటుంది. ఇది ఫ్యూచర్లో మంచి ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వారం టాలీవుడ్లో జరిగిన టాప్ 10 అప్డేట్స్ ఇవే. వీటిలో మీకు ఏ అప్డేట్ ఎక్కువ ఎగ్జైట్ అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ అప్డేట్స్లో మీకు మిస్ అయిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, టాలీవుడ్ న్యూస్, స్పాయిలర్ ఫ్రీ జెన్యూన్ కంటెంట్ కోసం మైథో స్టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఈజ్ మైథో స్టాక్స్ సైనింగ్ ఆఫ్.